ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాయు కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ కార్యాలయం నుంచి గండేపల్లి మండలం జడ్ రాజంపేట వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సంకల్పంతో సైకిల్ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సందర్భంగా జగ్గంపేట నియోజక సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ మీ ముందుకు వస్తున్నారు అనుకోనండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని పర్యావరణ రక్షణ ధ్యేయంగా మనం ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనం ప్రధానంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఈ వాయు కాలుష్యం. వాయు కాలుష్యాన్ని మనం నిరోధించుకోవాలనుకుంటే మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ ఒకటే. ఎంత ఇంధన వాడకాన్ని తగ్గించుకుంటే అంతా కూడా వాయు కాలుష్యం తగ్గుతుంది అన్నది మనందరికీ తెలుసున్నటువంటి సత్యం. దాన్నే సూత్రీకరించి ఈవేళ వారు ఆ విధానాన్ని మనల్ని అమలు చేయమని చెప్పేసి ప్రజల్లోకి వదిలారు. మరి ఈ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరూ కూడా సుఖానికి అలవాటు పడిపోయారు. కాబట్టి కొద్దిలో కొద్ది మేలైనటువంటి వాహనాన్ని ఎంచుకోండి. ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయో కారు దగ్గర నుంచి సైకిల్ దాకా కూడా వాటిని ఉపయోగించేటటువంటి అలవాటుకు రండి అని చెప్పి పిలిపించినటువంటి సందర్భం. ఆ పిలుపుని అనుసరించే ఇవాళ నేను మొదలుపెట్టాను. ఈ పర్యావరణ పరిరక్షణ దిన సందర్భంగా ఎలక్ట్రికల్ సైకిల్ అవసరమైతే తొక్కుకోవచ్చు, విద్యుత్ ఉన్నంతసేపు దాన్ని వాడుకోవచ్చు, దాని నుంచి ఏ రకమైనటువంటి పొల్యూషన్ రాదు. అదే పిలుపు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ముఖ్యంగా మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మన నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని ఆచరించేటటువంటి విధంగా ఇవాళ ఏ రకంగా అయితే మనం అందరం పాత మూలబడిపోయినటువంటి సైకిల్ అన్నింటినీ బయటికి తీసి ప్రజలకు ఒక్కసారి సైకిల్ మీద వెళ్దాం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని సృష్టిద్దాం, వాయు కాలుష్యాన్ని తగ్గిద్దాం అని చెప్తూ ఈనాడు జగ్గంపేట పురవీధుల్లో మనం ర్యాలీ తీసినటువంటి సందర్భం. దీన్ని పురస్కరించుకుని ఒక్క అడుగు ముందుకేసి మీ సౌలభ్యానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ కారు కొనుక్కునేవాడు కారు కొని కారు వాడండి, స్తోమత ఉన్నవాడు. లేదు ఎలక్ట్రికల్ స్కూటర్, లేదు ఎలక్ట్రికల్ సైకిల్ అయితే మనం పర్యావరణాన్ని కొంతలో కొంత పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ఇంకా ప్లాస్టిక్ అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఏదైతే లో గ్రేడ్ ఉందో
అంటే రీసైక్లింగ్ కానటువంటి ప్లాస్టిక్ను మాత్రం ఖచ్చితంగా మనం వాడకం నిరోధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సగటు మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుంటే ప్లాస్టిక్ వాడొద్దంటే మాత్రం సాధ్యపడేటటువంటి విషయం కాదు. నువ్వు చేయూతనివ్వాలి, ఆడు వాడకూడని పరిస్థితికి రాగలిగినప్పుడు దాన్ని నియంత్రిద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే రీసైక్లింగ్ పనికొస్తుందో దాన్ని వాడండి. రీసైక్లింగ్ వరకు పనికిరానటువంటి ప్లాస్టిక్ కవర్సు, గ్లాసులు ఇటువంటివి ఉంటాయో వాటిన్నిటినీ కూడా వాడొద్దు అని చెప్పేసి జగ్గంపేట ప్రధానంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మీ ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను.